వాగ్దానాలు మేనిఫెస్టోను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్, హైడ్రా అని, హెచ్ఎఫ్డిఏ అని, త్రిబుల్ అని, లేదా కొత్తగా మోడీ మీద కులగణనని, రాజకీయ గణనని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మోడీ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఒకటి మాత్రం ముఖ్యమంత్రి గారికి హితవు పలకదలుచుకున్నాను. ఓ సినిమాలో డైలాగ్ ఉంది, బాలకృష్ణ డైలాగ్, మోడీకి రేవంత్ రెడ్డికి అడ్డం వచ్చినా, రేవంత్ రెడ్డికి మోడీ అడ్డం వచ్చినా పచ్చడి అయ్యేది రేవంత్ రెడ్డి గారు. ఆయన గతం చరిత్ర మరుస్తున్నారు. అందుకొరకు దయచేసి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆచిచూచి గౌరవంగా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని హితవు పలుకుతుంది. ఈరోజు మోడీ గారిని ఉద్దేశించు ఒక కులగజ్జితో, కులహంకారంతో ఒక ముఖ్యమంత్రి అయినా ఇంకా కూడా మోడీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని, మోడీ బీసీ కాదని, మోడీ ఏదో తనకు తను బీసీగా కన్వర్ట్ అయిందని అవాస్తవాలు మాట్లాడుతూ మోడీ గారిని అవహేళన చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేయటం బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు వాళ్ళని అడగదలుచుకున్నాను, మోడీ గారు ఎప్పుడు నేను బీసీ అని చెప్పలే, ఎప్పుడని చెప్పిండా? మోడీ గారు ఎప్పుడని నేను బీసీ అని చెప్పిండా? ఆయన మోడీ కా పరివార్ జగమంతా నా కుటుంబమే, భారతదేశమంతా నా కుటుంబ సభ్యులే అని చెప్పిండు, ప్రవర్తనిస్తుండు. ఏ పథకాలైనా కూడా కుల మతాలకు అతీతంగా అందరికీ వర్తింపజేస్తుండే. కానీ ఎప్పుడు ఆయన కులాల ప్రస్తావన తెచ్చినటువంటి వ్యక్తి. అయినా ఒక బీసీ ఆయన మోడీని ప్రధానమంత్రి చేసిన ఘనత 100% బీజేపీది. ఒక బీసీగా నేను గర్వపడుతున్నాను, మేమందరం గర్వపడుతున్నాం. ఇంకో అంశం, ఈరోజు రేవంత్ రెడ్డి గారి మాటలు ఎట్లున్నాయంటే, ఈరోజు మోడీ గారు కులము, మోడీ గారు బీసీ, మోడీ గారి కులం పట్ల చులకన మాట్లాడుతూ ఈ లెక్కన పోతే గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు మహాత్మా గాంధీ ఏదో వైశ్య కుటుంబం అని, లేకుంటే భగత్ సింగ్ది ఒక కుటుంబం ఏ కులం అని, లేదా సుభాష్ చంద్రబోస్ ఏ కులం అని ప్రస్తావించే దుర్దినం భారతదేశానికి రావద్దని ఈ సందర్భంగా వారికి హితవు పలుకుతుంది. ఇకపోతే ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను, గతంలో మోడీ గారిని రాజకీయంగా విమర్శించడం వేరు, చులకన చేసి మాట్లాడటం వేరు. గతంలో చరిత్ర మీరు ఒకసారి గుర్తు చేస్తున్నాం. గతంలో ఏమైంది? ఇదే మోడీ గారిని కేజ్రీవాల్ అనేక సార్లు అవమానపరిచింది. మోడీ గారి చదువు గురించి, మోడీ గారి డిగ్రీ సర్టిఫికేట్ గురించి చాలా అవహేళనగా మాట్లాడేటువంటి వ్యక్తి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు. ఏమైంది ఆయన గతి? మోడీ గారి డిగ్రీ సర్టిఫికేట్ అడిగితే ఆయనకు దొరికింది తిహార్ జైలు సెల్లు. ఉన్న ముఖ్యమంత్రి పదవి ఊడిపోయింది. ఢిల్లీలో ఓటర్లందరూ, ప్రజలందరూ చీపురు తీసుకొని కేజ్రీవాల్ని మొత్తం ఊడ్చేశారు. ఇంకా సినిమా ఇంకా ముగిలే ఉంది. మా తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన మంచి కొరకు ఒకసారి చరిత్ర మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మోడీ గారు కొత్తలో ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడినప్పుడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మణిశంకర్ అయ్యర్ గారు మోడీ గారి గురించి చాలా నీచంగా, ఆయన కులం గురించి, ఆయన పేదరికం గురించి మాట్లాడితే ఈరోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు మణిశంకర్ అయ్యర్ అరణ్య మాన్యాలు పట్టుకొని తిరుగుతున్నారు, పత్తా లేడు. అదేవిధంగా మీ యొక్క నాయకుడు రాహుల్ గాంధీ మోడీ గారి గురించి
మోడీ పేరు గురించి మోడీ గారి కులాన్ని గురించి కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తే యావత్ భారతదేశ ప్రజలు కళ్ళు గార్చి వాత పెడితే 2 సంవత్సరాలు జైలు శిక్ష పడితే ఉన్న పదవి ఊడితే ఇప్పుడు బెయిల్ మీద తిరుగుతున్నారు. అందుకొరకు మోడీ గారితో పెట్టుకుంటే మాడి మసైపోతారు. కొరివితో పెట్టుకోవద్దని నేను హితవు పలుకుతున్నాను. కొరివితో పెట్టుకోవద్దని నేను హితవు పలుకుతున్నాను. అదేవిధంగా ఇకపోతే సబ్జెక్టులకు వద్దాం. మోడీ గారు లీగల్లీ కన్వర్టెడ్. ముఖ్యమంత్రి అయిన తర్వాత మోడీ గారు తన కులాన్ని బీసీలకు మార్చిందని ఒక అవస్తవాలు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అవస్తవాలు ఒక గల్లీ లీడర్ లాగా మాట్లాడటం జరిగింది. ఈరోజు మోడీ గారి కులం తేలి కులం, కానీ ఆయన ఎప్పుడు కులం అని ఎప్పుడు చెప్పుకోలే. మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో గాండ్ల కులం అంటాం. చిన్నప్పుడు మనందరూ గతంలో ఈ గిల్లు లేనప్పుడు అందరూ ఇది యొక్క వంట నూనెని ఆయిల్ ప్రెస్సింగ్ ద్వారా, ఎద్దుల ద్వారా ఏదైతే ఉందో ఆయిల్ ప్రెస్సింగ్ తెచ్చి వాళ్ళ ద్వారా మనకు వచ్చేది. ఎప్పుడు